Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. So ee roju video lo vachesariki manam oka previous year question ni ela understand chesukovali. Oka question iste aa question nunchi enni questions manam own ga prepare chesukovachu anedi ee roju first chustunna question sir. సో ఈ రోజు నుంచి మనం డే బై డే ఒక్కొక్క క్వశ్చన్ని ఈ విధంగా ఒక్క క్వశ్చన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ మనం తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు చూస్తున్న వీడియోలో క్వశ్చన్స్ సార్. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక తీసుకుంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి సార్. ఏంటి సార్ ఇది నార్మల్గా చూస్తే ఇదంతా పక్కన పెట్టేస్తే జస్ట్ డెల్టా నుంచి స్టార్ కనెక్షన్, డెల్టాలో ఇచ్చారు స్టార్లో కనెక్షన్ చేయమన్నారు. బట్ మనం ఎప్పుడు కూడా డెల్టాలో ఇచ్చి స్టార్లో కన్వర్షన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఎలా చేస్తాం సార్, నార్మల్ సింగిల్ రెసిస్టెన్సెస్ని ఇలా డెల్టాలో తీసుకుంటాము, సింగిల్ రెసిస్టెన్స్ని డెల్టాలో తీసుకొని స్టార్లో కన్వర్షన్ చేస్తాం. సో ఈ క్వశ్చన్కి కావాల్సిన హింట్స్తో పాటు కాన్సెప్ట్ కూడా ఇక్కడే డిస్కషన్ చేద్దాం. ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ మీరే సాల్వ్ చేస్తారు సార్. బట్ ఈ క్వశ్చన్ కాకుండా నేను రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీరు కామెంట్స్లో అప్లోడ్ చేయండి, సరే సార్. ఒకసారి ఫస్ట్ ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాలి అంటే మనకు కొన్ని హింట్స్ కావాలి. అవి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో రెండు రెసిస్టెన్సెస్ని ప్యారలల్లో కనెక్షన్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందో చెప్పండి. ఏంటి, రెండు రెసిస్టెన్సెస్ ఏ వాల్యూస్ ఉన్నాయి, సేమ్ వాల్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం యూజ్ చేసే ట్రిక్ అనేది ఎప్పుడు మ్యాచ్ అవుతుంది అంటే ఆ రెండు రెసిస్టెన్సెస్ కనుక ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఏంటి సార్ ఆ ట్రిక్ అంటే, సార్ ఇక్కడ ఎన్ని రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉన్నాయి, 2 రెసిస్టెన్సెస్ సార్. రెండు కూడా సేమ్ వాల్యూ కాబట్టి ఎన్ని ఉన్నాయి సార్, ఇక్కడ 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక అడిగితే డైరెక్ట్గా మనం ఏమని రాసుకుంటాం, ఈ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఆర్ డివైడెడ్ బై 2. ఆర్ ఎంత ఇచ్చారు సార్, 20 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 10 ohms. ఎన్ని ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయి, 2 బ్రాంచెస్ ప్యారలల్ ఉన్నాయి. లేదు సార్ నేను నార్మల్ మెథడ్ చేస్తాను అంటే నార్మల్ మెథడ్ ఒకసారి చేసి చూడండి. ఆర్ ఏం చేస్తారు, రెండు రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అదే కదా సార్ చేసేది. చేయండి. 20 ఇంటూ 20 డివైడెడ్ బై 20 ప్లస్ 20 ప్లస్ 20 అంటే 40. 20 1s 20 2s 2 1s 2 10s అంటే నథింగ్ బట్ మళ్ళీ ఆన్సర్ ఏమొచ్చింది, 10 వచ్చింది. బట్ ఇదంతా చేసేయడానికి మనకి చాలా టైం పడుతుంది సార్. దాని బదులు షార్ట్ కట్ ట్రిక్ ఏంటి అంటే సార్ ఎప్పుడైనా సరే రెండు రెసిస్టెన్సెస్ ఈక్వల్ వాల్యూస్ కనుక ప్యారలల్లో ఉంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈక్వల్ వాల్యూస్, రెండు ఉన్నాయి కాబట్టి ఆర్ డివైడెడ్ బై 2 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో ప్రాబ్లం తీసుకుంటున్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక తీసుకుంటే ఎన్ని రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నాయి, 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క రెసిస్టెన్స్ నేను 30 అన్నాను. నాకు ఇప్పుడు సింగిల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ కావాలి. ఎంత చెప్తారు సార్, డైరెక్ట్ ఎంత చెప్తారు, ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 30 డివైడెడ్ బై 3 చేయండి. ఆన్సర్ ఎంత సార్ అంటే 10 ohms. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి మనకి 4 రెసిస్టెన్సెస్ ఉన్నాయి అనుకోండి, 4 ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ 120 ohms అన్నాను. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆర్ డివైడెడ్ బై 4 అంటే ఆన్సర్ ఏమవుతుంది 120 బై 4 నథింగ్ బట్ ఆన్సర్ 30 ohms. అంటే సార్ ఎప్పుడైతే అన్ని రెసిస్టెన్సెస్ కనుక సమానం ఉంటే డైరెక్ట్గా ఎన్ని ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ని కిందేస్తే ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇది నార్మల్గా మనకు కావాల్సిన చిన్న హింట్ సార్. నెక్స్ట్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతకుముందు క్వశ్చన్లోనేమో వాడే రెసిస్టెన్స్ ఇచ్చి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. బట్ ఈ సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాళ్ళే ఇచ్చారు సార్, ఏం కనుక్కోమన్నాడు, సింగిల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ కనుక్కోమన్నారు. సార్ ఎలా చేయాలి చూడండి. సరే ఇక్కడ 3 రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉంటే ఏం రాస్తాం ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఆర్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి ఆర్ డివైడెడ్ బై 3. ఆల్రెడీ ఇది ఎంత ఇచ్చాడు, 30 ohms అంటే ఆర్ బై 3 దేనికి సమానం అవుతుంది, 30కి సమానం అవుతుంది. అంటే దీన్ని బట్టి ఆర్ బై 3 ఈక్వల్ టు 30 ohms. దీని నుంచి సింగిల్ ఆర్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది సార్, 90 ohms అనేది అవుతుంది, 90 ohms. అంతేనా, క్లియరా. ఒకసారి ఇది చూడండి సార్.
ఆల్రెడీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, నాకు ఇప్పుడు ఈ సింగిల్ రెసిస్టెన్స్ ఎంతనో అడిగాడు. ఇంతకుముందు క్వశ్చన్లోనేమో ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు, ఈ రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు. చెప్పండి సార్ ఇది ఎలా రాయాలి? టోటల్ ఎన్ని రెసిస్టెన్సెస్ ఉన్నాయి? 4 కాబట్టి దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సింగిల్ రెసిస్టెన్స్గా చేంజ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? R డివైడెడ్ బై 4, R/4. ఎందుకంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. R/4 ఆల్రెడీ మీకు ఇచ్చారు. R/4 దేనికి సమానమైంది? 40 ohmsకి సమానమైంది. దీని నుంచి సింగిల్ రెసిస్టెన్స్ని కనుక్కోలేరా సార్? అంటే ఏమని రాయొచ్చు? R/4 ఈక్వల్ టు 40 సార్. దీని నుంచి రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 40 ఇంటూ 4, నథింగ్ బట్ ఆన్సర్ 160 ohms. ఆన్సర్ 160 ohms. ఈ విధంగా మనము ప్యారలల్లో ఇచ్చినప్పుడు ఈ రెసిస్టెన్స్ కనుక్కోవడం, లేదా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఈ రెసిస్టెన్స్ కనుక్కోవడం. ఈ రెండు మనకి ట్రిక్స్ తెలిస్తే ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సరే, ఈ 4th క్వశ్చన్ ఏదైతే ఉందో 4th క్వశ్చన్ని మీరే ట్రై చేయండి. ఏంటి ఇక్కడ 4th క్వశ్చన్ ఆన్సర్ నాకు కామెంట్స్లలో రావాలి సార్. ఏంటి క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చారో చూడండి సార్. ఏంటి? 6 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 6 రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నాయంట. దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే 18 ohms. దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే 18 ohms. ఏం కనుక్కోమన్నాడు? సింగిల్ రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు. ఆ సింగిల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతనో నాకు ఆన్సర్ కావాలి. ఆల్రెడీ దానికి కావాల్సిన హింట్స్ అన్నీ ఇచ్చేసాను సార్. హింట్స్ అన్నీ ఇచ్చేసాను. ఇక్కడ ఇంతకుముందేమో 3 రెసిస్టెన్స్ ఉన్నాయి, ఈడనేమో 4 రెసిస్టెన్స్ ఉన్నాయి. అక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాను అంటే 6 రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చాను. వాట్ ఈస్ ద సింగిల్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాను. ఇది ఒక క్వశ్చన్ సార్. ఆన్సర్ కామెంట్లో చేయండి. ఇది ఫస్ట్ మనకి కావాల్సిన ఒక చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నార్మల్గా డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ చూస్తున్నాం. డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్. సార్ ఇక్కడ నేను డెల్టా స్టార్ని కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఏం కాన్సెప్టో ఆ కాన్సెప్ట్ మాత్రమే చెప్పుకుంటున్నాం. సార్ ఇక్కడ ఈ దాంట్లో కానీ ఏం అబ్జర్వ్ చేశారు సార్? ఇదేమో డెల్టాలో ఉన్న దాన్ని స్టార్లోకి, ఇదేమో స్టార్లో ఉన్న దాన్ని డెల్టాలోకి. దాంతోపాటు ఇక్కడ చూడండి, ప్రతి దాని దగ్గర రెసిస్టెన్సెస్ వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి? ప్రతి దాని దగ్గర రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి సార్? ఈక్వల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ కూడా అన్ని రెసిస్టెన్సెస్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ని ఫాలో అవుతాం. బట్ చాలా వరకు మనకి ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా ఈక్వల్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తారు సార్. ఎందుకు సార్ అంటే ఇలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదన్నమాట. సో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సరే చూద్దాం. సార్ ఇలా డెల్టాలో ఇచ్చారు, స్టార్లోకి కన్వర్షన్ చేయాలి. సో ఒకసారి ఎలా కన్వర్షన్ చేయాలో చెప్తున్నాను చూసుకోండి. ఎలా కన్వర్షన్ చేయాలో చెప్తున్నాను చూసుకోండి. డెల్టా ఇచ్చారు కాబట్టి స్టార్ కావాలి. ఏం చేయాలి సార్ అంటే డెల్టా లోపల ఈ విధంగా డాటెడ్ లైన్స్ని వేసుకోండి, స్టార్ని వేసుకోండి. సార్ స్టార్ని వేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టితే అటు సైడ్ ఇటు సైడ్ ఎవరున్నారు? ఇటు సైడ్ 4 ohm, ఇటు సైడ్ 4 ohm. సార్ ఇక్కడ రెసిస్టెన్స్ రావాలి అంటే అటు ఇటు ఎవరున్నారు సార్? 4 into 4 డివైడెడ్ బై కింద వచ్చేసరికి 4 + 4 + 4 ఎంత సార్? 12. అంటే 4 1s 4 3s 4 1s 4 3s అంటే సార్ ఇక్కడ 4 డివైడెడ్ బై 3 ohms అనేది ఆన్సర్ అయింది సార్. 4/3. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే సార్ డెల్టాలో ఉన్న వాల్యూస్ గనక స్టార్లోకి కన్వర్షన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది సార్ అంటే నార్మల్గా 4 ఉండే, ఇప్పుడు ఏమైంది? స్టార్లోకి కన్వర్షన్ చేస్తే డిక్రీజెస్ బై 3 times. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెల్టాలో ఉన్నది స్టార్లోకి కన్వర్షన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే వాల్యూ డిక్రీజెస్ బై ఎన్ని టైమ్స్ సార్ అంటే 3 times డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్ చేయండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టాలో ఇక్కడ వాల్యూస్ ఇచ్చేస్తున్నాను, అన్ని వాల్యూస్ డెల్టాలో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వాల్యూస్ ఇచ్చేస్తున్నాను సార్. 30 ohms ఇచ్చేసాను. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ స్టార్ కనెక్షన్? ఏమవుతుంది? డెల్టాలో ఉన్న దాన్ని స్టార్లోకి కన్వర్షన్ చేస్తే ఎన్ని టైమ్స్? 3 times. ఈ కండిషన్ ఎప్పుడు వాడాలి? అన్ని రెసిస్టెన్సెస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎస్ ఆర్ నో? ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. అన్ని సమానంగా ఉన్నాయి.
సార్ మరి కన్వర్షన్ చేస్తే డైరెక్ట్ ఏమవుతుంది 30 డివైడెడ్ బై ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అవుతుంది 3 టైమ్స్. సో ఆన్సర్ ఎంత సార్ 10 ohm 10 ohm 10 ohm. అంటే డెల్టాని స్టార్లోకి కన్వర్షన్ చేస్తే వాల్యూ ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అయింది 3 టైమ్స్ డిక్రీజ్ అయింది. సార్ మరి దీనికి ఆపోజిట్ ఎవరు సార్ అంటే స్టార్ నుంచి డెల్టా కన్వర్షన్. మరి ఏమవుతుంది చెప్పండి, డెల్టా నుంచి స్టార్కి కన్వర్షన్ చేస్తే 3 టైమ్స్ డిక్రీజ్ అవుతాయి, స్టార్ నుంచి డెల్టాకి కన్వర్షన్ చేస్తే 3 టైమ్స్ ఏమవ్వాలి ఇంక్రీజ్ అవ్వాలి. కండిషన్ ఏంటి, అన్ని రెసిస్టెన్సెస్ ఎలా ఉండాలి ఈక్వల్ ఉండాలి. అన్ని రెసిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏదైతే మనం చేసామో ఈ డిస్కషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సార్ అన్ని రెసిస్టెన్స్ ఈక్వల్ ఉన్నాయి, స్టార్ నుంచి డెల్టాకి కన్వర్షన్ చేస్తున్నాం, వాల్యూ ఇంక్రీజెస్ బై 3 టైమ్స్. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది 36 ohms 36 ohms 36 ohms. ఎలా వచ్చింది 36, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి 3 టైమ్స్, అంటే 12 into 3. సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత సార్ 36. ఇది మనకి ఆ క్వశ్చన్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్స్. చూడండి సార్ ఏమేం కాన్సెప్ట్ చూసాము. ఫస్ట్ వన్ ఏమో రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే ఎలా చేయాలో చూసాము. సెకండ్ కాన్సెప్ట్లో ఏం చూసాము అంటే డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్, స్టార్ నుంచి డెల్టా. ఏం నేర్చుకున్నాము, డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ చేస్తే వాల్యూ డిక్రీజెస్ బై 3 టైమ్స్ అయితే స్టార్ నుంచి డెల్టా కన్వర్షన్ చేసినప్పుడు వాల్యూ ఇంక్రీజెస్ బై 3 టైమ్స్. అండర్ కండిషన్ ఏంటి, ప్రతి దగ్గర రెసిస్టెన్స్ అనేవి ఏముండాలి ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏదైతే మనం చేసామో ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క క్వశ్చన్లోనే మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఈ ఒక్క క్వశ్చన్లోనే ఇది ఫస్ట్ మోడల్ సార్, ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చారో చూద్దాం సార్. ఇక్కడ డెల్టాలో ఇచ్చాడు ఓకే, బట్ సింగిల్ రెసిస్టెన్సెస్ ఇచ్చారా, ప్యారలల్లో డబుల్ రెసిస్టెన్సెస్ ఇచ్చారా, ఎలా ఇచ్చారు చెక్ చేసుకోండి. ఎలా ఇచ్చారు 2 రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నాయి. బట్ మనం ఇంతకుముందు చేసిన అన్ని మోడల్స్ ఎలా ఉండే సింగిల్ రెసిస్టెన్స్ ఉండే డెల్టాలో. బట్ ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్లో మనకి వెళ్ళేసరికి 2 రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఏం చేయడం లేదు సార్, దాన్ని సింగిల్ రెసిస్టెన్స్గా కనుక్కోలేరా, చేయలేరా. ఇదిగోండి దానికి కావాల్సిన హింట్ ఇక్కడ చూడండి. 2 రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే ఏం చేసాం, 2 రెసిస్టెన్స్ ప్యారలల్ ఉంటే డైరెక్ట్ R/2 అంటే 20/2 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 10. మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి సార్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సింగిల్ రెసిస్టెన్స్ డెల్టాలోకి కన్వర్షన్ చేయండి, చెప్పండి ఆన్సర్. 60 ప్యారలల్ డైరెక్ట్ ఆన్సర్. ఎన్ని ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయి 2 సార్. కాబట్టి 60 డివైడెడ్ బై ఎంత రాసుకోవాలి 2 సార్. అంతేనా ఆన్సర్ 30. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా డెల్టాలో చేసాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఈ డెల్టా నుంచి స్టార్లోకి కన్వర్షన్ చేస్తున్నాం, చెప్పండి ఆన్సర్. డెల్టాలో నుంచి స్టార్లోకి కన్వర్షన్ చేసేటప్పుడు వాల్యూ ఏమవుతుంది డిక్రీజెస్ బై ఎన్ని టైమ్స్ సార్ 3 టైమ్స్. అంటే 30 కాస్త ఏమవుతుంది 30 డివైడెడ్ బై 3 సార్. సో ఆన్సర్ 10 ohm అనేది అవుతుంది. ఇది ఫస్ట్ మోడల్లో. ఇది అందరూ నార్మల్గా మనం చేసేస్తాం సార్. మరి ఇదే డెల్టాని ఇప్పుడు ఇందులోకి కన్వర్షన్ చేయమన్నాడు అనుకోండి, మరి ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి. నార్మల్గా మనకి ఇలా చేస్తే ఎంత రెసిస్టెన్స్ వచ్చింది 10. బట్ ఇప్పుడు అదే 10 ohmని వీడు ఏం చేస్తున్నాడు అంటే 2 ప్యారలల్లో కనెక్షన్ చేయమంటున్నాడు. సార్ మరి ప్యారలల్లో కనెక్షన్ చేయమన్నప్పుడు ఎలా చేస్తాం చెప్పండి. ఇది R ప్యారలల్. RR ప్యారలల్ అంటే ఏమవుతుంది సార్, RR ప్యారలల్ అంటే R డివైడెడ్ బై 2a. ఈ R/2 దేనికి సమానం అవుతుంది, అదిగోండి 10. లేదా ఇంకా షార్ట్ కట్ ట్రిక్ వాడాలి అంటే చూడండి, షార్ట్ కట్ ట్రిక్ ఇదిగోండి ఇక్కడ నేర్చుకున్నాం సార్. ఏం నేర్చుకున్నాం చూడండి సార్. ఇక్కడ 40 ohms ఉంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎంత పెట్టారు, దీనికి 4 ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్, కాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్, ఇదిగోండి 160. ఇక్కడ 30 ohms ఉన్నాయి, 3 ప్యారలల్ బ్రాంచెస్ కాబట్టి దీన్ని ఎంతటో మల్టిప్లై చేయాలి 3 టైమ్స్, కాబట్టి 90. ఇదిగోండి అదేనా ఆన్సర్. మరి సార్ ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సార్ 10 ohms ఉంది, బట్ ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ పెడితే నాకు 10 ohms వస్తుంది చూడండి. 20 ప్యారలల్లో పెడితేనే మనకు 10 ohm వచ్చేది. అంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతకి సమానం అవుతుంది అంటే
20కి సమానం అవుతుంది. లేదు సార్ నేను నార్మల్గా ప్రొసీజర్ చేస్తాను అంటే సార్ 2 రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే R/2 సార్. ఈ R/2 దేనికి సమానమైంది అంటే 10కి సమానమైంది. దీని నుంచి R ఆన్సర్ ఎంత సార్ అంటే 20 ohms. R = 20 ohms. ఇది మనకి క్వశ్చన్ని అడగడానికి ఛాన్స్ ఉన్న మోడల్. డెల్టాలో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి స్టార్లో కన్వర్షన్ చేయడం, లేదా డెల్టాలో వాల్యూస్ ఇచ్చి స్టార్లో కూడా 2 ప్యారలల్ రెసిస్టెన్స్ని కనెక్షన్ చేయడం సార్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్లో ఇచ్చారు, డెల్టాలో ఏం అడుగుతున్నాడు? సింగిల్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడు సార్. సింగిల్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. చేయండి సార్. ఇప్పుడు నాకు స్టార్ 2 రెసిస్టెన్స్ ఉన్నప్పుడు తెలుసా, సింగిల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు తెలుసా? సింగిల్ ఉన్నప్పుడు తెలుసు. సో ఫస్ట్ సింగిల్ని కనుక్కుందాం. స్టార్లో సింగిల్ని కనుక్కుందాం. కనుక్కోండి సార్. స్టార్లో సింగిల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 60 ప్యారలల్ అంటే ఏం రాసుకోవాలి? 60/2. 60/2 అంటే 30. నెక్స్ట్ ఏం చేయాలి సార్? స్టార్లో ఉన్నదాన్ని డెల్టాలోకి కన్వర్షన్ చేసేటప్పుడు వాల్యూ ఇంక్రీజెస్ బై 3 times. ఇంక్రీజెస్ బై 3 times కాబట్టి 30 కాస్త ఎంత అవుతుంది? 90. ఇది స్టార్లో నుంచి డెల్టాకి కన్వర్షన్ చేయడం సార్. డెల్టా నుంచి స్టార్కి కన్వర్షన్ చేయడం అంటే ఇక్కడ చిన్న మనం ఏం నేర్చుకున్నామంటే ఇదేమో నార్మల్గా మనకు తెలిసిన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా చేంజ్ చేస్తున్నారు క్వశ్చన్ అడగడంలో అంటే ఇదిగోండి ఈ మోడల్లో చేస్తున్నారు సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. డెల్టాలో ఇచ్చాడు, మీకు డౌట్ వస్తే ఫస్ట్ డెల్టాని ఏం రాసుకోండి అంటే సింగిల్ డెల్టాలకి కన్వర్షన్ చేయండి. హింట్ ఇస్తున్నాను సార్. హింట్ ఏంటి అంటే డెల్టాలో 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ రెసిస్టెన్స్గా చేయండి. ఇడొక రెసిస్టెన్స్ వాల్యూ వస్తుందా? రాదా సార్? వస్తుంది. ఆ వాల్యూని మనము స్టార్ విని పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే నార్మల్గా సింగిల్ స్టార్కి కన్వర్షన్ చేయండి. ఏమవుతుంది? డెల్టాలో నుంచి స్టార్లోకి కన్వర్షన్ చేస్తే వాల్యూ డిక్రీజెస్ బై 3. ఆడ R ఏదైతే వస్తుందో దాన్ని ఏం చేయండి? R/3 చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాడు 2 ప్యారలల్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అంటే 2 ప్యారలల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుందో దాన్ని దీనికి ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ అనేది మ్యాచ్ అవుతుంది సార్. సో దీ క్వశ్చన్ రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో ఈ క్వశ్చన్కి ఎంత ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఈ R ఎంతకి సమానం అవుతుంది అనేది మీరు కింద కామెంట్లో పోస్ట్ చేయండి సార్. సో ఇది ఫస్ట్ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ సార్. డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్. అదేవిధంగా మనం ఇక్కడే 2 మోడల్స్ చూసాం. స్టార్ టు డెల్టా కన్వర్షన్ చూసాం, డెల్టా టు స్టార్ కన్వర్షన్ చూసాం. అంటే ఒక్క క్వశ్చన్ ఇచ్చి మనకి డిఫరెంట్ మోడల్గా మనం క్వశ్చన్ని ప్రిపరేషన్ అనేది చేయొచ్చు సార్. సో ఇది దానికి సంబంధించిన కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ ఆల్.